రైట్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుడు మనందరితో శ్రేష్టమైన విధానంలో ఈరోజు విభిన్న కోణంలో దేవుడు మనందరితో మాట్లాడునుగాక. రండి, పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. రండి అందరం కలిసి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకోపము. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీ వాక్యం యొద్దకు చేరి వస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. బలపరుచుకొని మీ మహిమ కొరకు వాడుకొనండి. యోగ్యమైన రీతిలో బలలో మేము చేయవేయటానికి కృపను అనుగ్రహించండి. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మేము ఏ విషయాల్లో తప్పిపోయాము, దూరమైపోయాము ప్రభా, మేము దుఃఖాన్ని కలిగించాము ప్రభు, వాటిని అన్నింటినీ సరిచేయమని నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవటానికి సహాయం చేయమని యేసునామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, నీవు ఉద్యాన జలాశయము అంటే ఉద్యాన జలాశయాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో పోల్చాడు. మనము ఉద్యాన జలాశయముగా ముందు మార్చబడాలంటే రెండు విషయాలు ఖచ్చితంగా కండిషన్స్ ప్రకారం మనం అది ఫుల్ఫిల్ అవ్వాలి. అంటే ఆ రెండు షరతులు దానిని ఏం చేయాలి? సంతృప్తిపరచాలి. మొదటిది, మనము ఆయన సంతానమై ఉండాలి. సంతానము అని అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన ద్వారా పుట్టాలని అర్థం. సాధారణంగా గమనించండి, మనము ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఉద్యాన జలాశయము అనే మాట, మనము దేవుని చేత పుట్టింపబడిన వారం. ఇక్కడ గమనించాలి, అందరూ ఉద్యాన జలాశయాలు కాదు. దేవుడు అందరికీ సృష్టికర్త. గమనించండి, సృష్టికర్త అంటే తల్లి గర్భము నుంచి పుట్టిన వాళ్ళు భౌతిక సంబంధమైనటువంటి పుట్టిక. దాని గురించి బైబిల్ మాట్లాడడం లేదు. రెండవది ఏంటంటే మనము దేవుని ద్వారా పుట్టాలంట. నేను గతసారి మీకు చెప్పాను, ఎవరు దేవుని చేత పుడతారు అని అంటే పేతురు రాసినటువంటి పత్రికలో మనము క్షయమగు, చూడండి ఆ మాట మనం చూసి మన వర్తమానంలోకి త్వరగా వెళ్ళిపోదాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి. ఇక్కడ గమనించవలసింది, మనమందరము కూడా, అక్కడ మాటలు చూడండి, ఒక మాటలు చెప్పండి. ఆ మాటలు దేలో క్షయమైన బీజము నుండి, బీజం అంటే విత్తనము నుండి కాక, మొదటిది శాశ్వతము, పర్మనెంట్. వినండి, ఇక్కడ గమనించవలసిన విషయం, ఎవరైనా పుట్టారనుకోండి, ఖచ్చితంగా వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ కూడా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఒకవేళ మనము భౌతికంగా పుడితే, తల్లి గర్భములో నుంచి పుడితే వాడి ఖచ్చితంగా చస్తాడు వాడు. కానీ ఇక్కడ విచిత్రం అండి, చావడం అంటే గమనించండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. చనిపోవడము అంటే అర్థం ఏంటంటే దేవునికి మనము దూరం అయిపోవడం, దేవుని నుంచి మనము ఎడబాటు కలిగి ఉండడం, అది చావు అంటే. బాగా గమనించాలి ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పుట్టడం అంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము. అక్షయ బీజం అంటే ఆ విత్తనములో క్షయత లేదు. అంటే అర్థమేంటి? మరణము లేదు. అంటే ఏముంది? జీవం ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము మూలముగా ఎవరైతే పుడతారో, వినండి ఈ మాట, పుట్టడము అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎన్నిసార్లు పుడతాం? తల్లి గర్భం నుంచి ఒకటే పుడతాం. కానీ క్రైస్తవులకి 2 పుట్టుకలు ఉంటాయి. ఎవరైతే ఈ లోకంలో 2 సార్లు పుడతాడో ఒకసారి చేస్తాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? తల్లి గర్భం నుంచి పుట్టింది ఒకటి, రెండోది తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఉన్న పాపం ఏంటంటే జన్మ పాపం. జన్మ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కడికి
కర్మపాపాలు. ఈ రెండిటి నుంచి పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మరణం పొందుతాడు. ఈ మరణం పొందిన వ్యక్తి చివరికి పాతాళంలోకి చేరిపోయి ఇక జీవితాంతం కూడా అక్కడ చూస్తూనే ఉంటాడు. రైట్. రెండోది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభునందు 2 సార్లు పుట్టాడు అనుకోండి. అంటే అర్థం ఏంటి? మొదటిది తల్లి గర్భంలో నుంచి, రెండోది ఏంటి? సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే అర్థం ఏంటంటే సువార్త అంటే ఏంటి? లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పండి, పుట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం దాని యందు మనం విశ్వసిస్తే మనము తిరిగి బ్రతికినట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని అర్థం ఏంటి అంటే మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం అంతే. దేవా నా కొరకే పుట్టావయ్యా. క్రిస్మస్ రాబోతుంది కదా, ఎవరి కోసం పుట్టాడు ఆయన? మన అనకూడదు, నా కోసమే పుట్టావు, నా కోసమే చనిపోయావు, నా కోసమే మరణించావు, నా కోసమే సమాధి చేయబడ్డావు, నా కొరకే తిరిగి లేచావు, నా కొరకే రాబోతున్నావు. ఇది ఎవరైతే విశ్వసిస్తారో ప్రియమైన వారలారా చాలా జాగ్రత్తగా తెలిసిన వారట ఎప్పటికీ చనిపోరట. అదేటన్నా మరి రేపు చనిపోతాం కదా, అదే అంటున్నాను. ఎవరైతే 2 సార్లు పుడతారో వారికి ఒక్కసారే చావు. ఈ లోకంలో ఎవరైతే ఒక్కసారి పుడతారో వాళ్ళకి 2 సార్లు చేస్తారు. మొదటిది ఏమో భౌతికమైన చావు, పాతాళంలో నిత్య చావు అంటారు దాన్ని. వాళ్ళకేమో నిత్య మరణం, మనకి నిత్య జీవం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని అందరూ అదే అంటాను, దేవుని ప్రేమ, దేవుని కృపను మనం అర్థం చేసుకుంటే మనం ఎంతగానో సంతోషించవచ్చు. రైట్. ఇక్కడ గమనించండి, నా సహోదరి అంటే పుట్టింపబడ్డాం దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా. రెండోది నా ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము చేత పుట్టింపబడిన వారు ఒకరు. చెప్పండి రెండోది ఏంటి? పుట్టింపబడిన వారు ఒకరు. ప్రాణేశ్వరి అంటే నా ప్రాణమును పెట్టి నిన్ను కొనుక్కున్నాను అంటే మనము కొనబడిన వారం. ఇప్పుడు మనం కొనబడిన వారం అనే మాటలో మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే మనము మన సొత్తు కాదని అర్థం. అంతేనా దాని అర్థం? అంతేనా చిన్నడా? మన సొత్తు కాదు. ఎందుకు? చూడండి ఆ మాట మనకు కూడా 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చక్కగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో ఆ మాట చెప్తాడు. చూడండి ఆ మాట 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో. ఏ వ్యక్తి అయితే గమనించాలి, మన సొత్తు కాదని మనకి ఎప్పుడైతే తెలిసిందో, మన సొత్తు కాదని మనకు తెలిసిందో ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఒకటి కలగాలి. ఏంటో తెలుసా? ఏం కలగాలి? మొదటిది, నేను నా సొత్తు కాదు, నా యజమానుడు నన్ను కొనుక్కున్నాడు అని అంటే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఆయనకు లోబడి. అది ఇంపార్టెంట్. అంతే. ఇక్కడ నా యజమానుడు నాకు లెక్క అడుగుతాడు అనే భయముతో ఎవరైతే బ్రతుకుతారో ఖచ్చితంగా వాళ్ళు విధేయులుగా జీవిస్తారు. ఇక్కడికి 2 మాటలు అయిపోయినాయి. ఇప్పుడు అసలైన వర్తమానం మన వర్తమానంలోనికి వెళ్ళాలి. ఏంటో తెలుసా? నీవు ఉద్యాన జలాశయం అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొనిన వారు ఉద్యాన జలాశయంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఉద్యాన జలాశయం అంటే అర్థం ఏంటి అంటే, నా జలాశయమైనటువంటి సంగమా, నాకు ఒక ఉద్యాన వనం ఉంది, ఆ ఉద్యాన వనాన్ని నీవే చెప్పాలి నీవే ఆ నీళ్ళతో తడిపి అభివృద్ధి చేసి ఫలించేటట్టుగా చేయాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఇప్పుడు బాగా గమనించాను. ఉద్యాన జలాశయంలో ఏముండాలంటే నీళ్లు ఉండాలి. బాగా గమనించాలి, నీళ్లు ఉండాలి. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, సంఘములో నీళ్లు ఎలాగుండాలట? మొట్టమొదటిది నీళ్లు ఎలాగుండాలట? మొట్టమొదటి గమనించండి, నీళ్లు ఎప్పుడు కూడా అలాగ ఉంటాయా? నీళ్ళు మీరు ఎక్కడ నీళ్ళు ఎలాగున్న నీళ్ళు చూసారు మీరు ఎప్పుడైనా? మీరు ఎక్కడ చూడండి ఆ నీళ్ళు, బికాస్ ఆ ప్రాపర్టీ లేదా దాని స్వభావం ఏంటంటే కదిలే నీళ్ళు ఇవి. వినండి బాగా గమనించాలి. నీళ్లు, కదిలే నీళ్లు ఎక్కడున్నాయట? సంఘంలో ఉన్నాయి. అయితే ఈ నీళ్లు
ఎంత మోతాదులో ఉన్నాయి? ఉద్యాన జలాశయములో అనగా సంఘములో ఏముండి? ఉద్యానవనంలో నీళ్ళు ఎలాగున్నాయి? 4 స్టేజుల్లో ఉండాలి. 4 మీరు అనొచ్చు, అన్న సంఘములో కూడా 4 స్టేజుల్లో ఉన్నటువంటి ఉన్నాయా? ఉన్నాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. 47వ అధ్యాయం 3వ వచనము. 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 3వ వచనం. ఆ మనుషుడు కొలనూల చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలము లోతు. ఉద్యాన జలాశయం అంటే లోతు కలిగినటువంటి నీళ్లు నిల్వ చేసే స్థలం అని చెప్పాను. ఈ నిల్వ చేసే స్థలములో నీళ్ళట ఎంత మోతాదులో ఉన్నాయి? చీలమండలం అంటే ఏంటి? చీలమండలం అంటే మీకు తెలీదా? ఏమండి, తెలుగు మాస్టర్ గారు లేరా? తెలుగు మాస్టర్ ఏరి ఎత్తబడ్డారా? అమ్మా చూడండి, ఆయన ఒక్కడే ఎత్తబడ్డాడేమో, మనమందరం విడవబడ్డామా? చీలమండలం అంటే అర్థం ఏంటి అంటే కేవలం పాదాలు మాత్రమే తడిపే నీళ్ళు. వినండి మాట. నెంబర్ 1. నెంబర్ 2 స్టేజ్కి వెళ్తున్నాం. నెంబర్ 2 స్టేజ్ 4వ వచనం. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండను నడిపింపగా నీళ్లు మోకాలు లోతు ఉండెను. 2వ స్టేజ్ ఏంటి? ఉద్యానవనములో లేక ఉద్యాన జలాశయంలో ఉన్నటువంటి 2వ స్థాయి నీళ్లు ఎక్కడి వరకట? మోకాళ్ళ వరకు ఉన్నాయి. వినండి చాలా జాగ్రత్తగా. ఫస్ట్ కొంత దూరం నడిపించినాడు, పాదాల మాత్రం తడిచాయి. కొంచెం లోతుకు తీసుకెళ్ళాడు, మోకాళ్ళు మాత్రమే మునిగాయి. కొంచెం దగ్గర రండి. 4వ వచనం. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళగుండను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండేను. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? మొల అంటే అక్కడ నడుము దగ్గరికి వచ్చింది. 3వ స్టేజ్. ఇప్పుడు 4 దగ్గరికి వద్దాం. 5వ వచనం. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతైన నేను దాటలేనంత నది. ఇప్పుడే ఏమైనా ఫుల్గా అంటే ఎక్కడి వరకు? తల నిండిపోయి చచ్చిపోతాడు అంతవరకు. మొత్తము కూడా సంపూర్ణంగా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ఉద్యానవనము ఉద్యాన జలాశయముగా ఉన్నటువంటి దేవుని సంఘములో దేవుడు ఈ 4 స్థాయిలో నీళ్ళు ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘం అంటే ఏం చెప్పాను? సంఘం అంటే ఏంటి? ఆయన శరీరమే. అర్థమైందా? ఆయన శరీరములో మనము పాలిభాగస్తులము. ఆయన శరీరములకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను ద్రాక్షారసాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ 4 అనుభవాలు కూడా మనలో ఉండాలి. మొదటిది పాదముల వరకు నీళ్లు తడిపినాయి కదా, అది దేనికి గుర్తుగా ఉందంటే పాదములు అని అనటంతోనే ఎక్సలెంట్ సువార్తను గూర్చినటువంటి భావాన్ని తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే సంఘములో నీళ్లు అనేటువంటి వాక్యము ద్వారా పాదముల వరకు తడవబడతాడో మొట్టమొదటి బాధ్యత లేకపోతే తన యొక్క జీవితం ద్వారా ఏం చేశాడు? పాదాల ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము సువార్త వాక్యం ఎంతవరకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు రక్షిస్తాడు, ఆయన ప్రాణప్రియుడు, ప్రాణమై ఉన్న దేవుడు, మనల్ని అందరినీ జీవంలో నడిపిస్తాడు, చనిపోతే పరలోక రాజ్యం ఇస్తాడు, యేసు ప్రభువుని నమ్మండి. ఇది మాత్రమే. ఇది పాదాల వరకు వచ్చే, చెప్పండి, పాదాల వరకు వచ్చే నీళ్ళ. రెండోది మోకాళ్ళు ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రార్థన. చాలా మీరు ఎక్సలెంట్, దేవా స్తోత్రం. ఏంటట? మోకాళ్ళు ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. 3వ స్టేజ్. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పండి. ఇందులో పాదాలంటే దొరికిసింది. సమాధాన సువార్త సంబంధమైనటువంటి జోడు తొలుచుకొని పాదాల ద్వారా నడుస్తాం.
సత్యమైన దట్టిని ధరించుకొని బలముగా పని చేయుట, ఇది పరిచర్య. అబ్బా ఎక్సలెంట్. 3. ఇప్పుడు 4. ఇంక వాక్యం నేను చెప్పక్కర్లేదు బహుశా. 4ది చెప్పండి. 4 ఎక్సలెంట్. ఎట్లా తెలిసినాయి నీకు? ఆల్రెడీ ఎప్పుడైనా విన్నారా ఏంటి? 4ది మర్మము. ఇది సంపూర్ణతకి సూచన. దానినే ఉపదేశము అంటాం. బాగా గమనించాలా? ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు మనము ఏ స్థాయిలో ఉన్నాం? అమ్మా, సువార్త ప్రకటించే వారంగా ఉన్నామా? ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? చెప్పండి. నడుము కట్టుకొని దేవుని కొరకు బలముగా పరిచర్య చేసేటువంటి వారుగా ఉన్నామా? 4, దేవుని యొక్క సంఘ మర్మమును ఎరిగి దేవుని కొరకు సిద్ధపడేటువంటి వారుగా మనం. 4వది సిద్ధపాటు. వినండి, ఎందుకు సిద్ధపడ్డాను? ఎందుకు సిద్ధపాటు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తారు మనకి? అది మర్మమా కాదా? ఈ మర్మము కొరకు మనం ఏం చేయాలా? ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, సంఘము ఒకవేళ ఉద్యాన జలాశయం అయితే ఈ 4 కేటగిరీలో మనం ఉండాలి. తమ్ముడా చెల్లి, వాక్యము అనేటువంటి నీళ్ళు నీ పాదముల మట్టుకే నేను తడుపుతుందంటే నువ్వు కేవలము సువార్త వరకే దేవుడు నీకు అర్థమయ్యాడని అర్థం. పూర్తిగా ఎరగల. 2వది ఏంటంటే చెప్పండి, మోకాళ్ళ వరకు. అంటే ఒకవేళ దేవుని వాక్యము నీకు మోకాళ్ళ వరకే అర్థమైందంటే ప్రార్థన మాత్రమే చేస్తావు, అంతకు మించి ఇంకా వేరేదన్న. 3వది ఏంటో తెలుసా? చీల మండలం వరకు ఉన్నారనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన పరిచర్యను తీసుకొని చేస్తావు, బలము కలిగి చేస్తావు. 5వది ఏంటో తెలుసా? ఆయన రాకడ కొరకు. మనము ఏ స్థాయిలో ఉన్నాం? ఏ వ్యక్తి అయితే సంఘ మర్మమైన యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడో ఆయన కొరకు ఎదురు చూస్తారో ఆ సంఘము ఉద్యాన జలాశయముగా మార్చబడితే సువార్త చేస్తావు, ప్రార్థన చేస్తావు, పరిచర్య చేస్తావు, సిద్ధపాటు కలిగి కూడా జీవిస్తావు. ఇవన్నీ చేసి సిద్ధపడకపోతే విచిత్రం చెప్పనా అన్నా, నేను ఏ వ్యక్తి అయితే దేవుని రాకడ కొరకు సిద్ధపడతాడో ఖచ్చితంగా ఈ 3 చేస్తాడు. ప్రియమైన వారలారా, ఈరోజు సువార్త ప్రకటిస్తున్నామా మనం? మనం అందరం కలిసి వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా మనము వ్యక్తిగతంగా ఎవరికైనా సువార్త చేశామా? మీరు గమనించారా లేదో? యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా సువార్త చేసేటువంటి వ్యక్తులు చెప్పండి బైబిల్లో. సమరయ స్త్రీ. ఒక్క సమరయ స్త్రీ విషయం చెప్తాను, ఆలకించండి. ఈయన యూదుడై ఉన్నాడు, వెళ్ళకూడని ప్రదేశం అది, మాట్లాడకూడని ప్రదేశం అది, ముట్టకూడనటువంటి మనుషులు వారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు మిట్ట మధ్యాహ్నపు వేళ, ఆకలి వేస్తున్న సమయం, వెళ్ళకూడనటువంటి ప్రదేశం, ముట్టకూడనటువంటి మనుషులు, అటువంటి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీకి సువార్త చేశాడు. విచిత్రం చెప్పనా? ఆ ఒక్క వ్యక్తికి సువార్త చేస్తే ఆ ఒక్క వ్యక్తి సమరయ ఊరినంతటినీ కదిలించేసింది. విచిత్రం చెప్పనా? ఆయన మాటల ద్వారా ప్రభావితం అయిందంటారా, లేకపోతే ఆయన బ్రతుకు ద్వారా ప్రభావితం అయిందంటారా? చెప్పండి. సమరయులు ఏం చూస్తారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి వాళ్ళకి అర్థమైంది తెలుసా? ఒక 3 శ్రేష్టమైన మర్మాలు చెప్తాను. మొదటిది, యూదుడైనటువంటి ఈ వ్యక్తి మా దగ్గరికి రావడం ఏంటి? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? యూదుడైనటువంటి వ్యక్తి మా దగ్గరికి రాడు. ఇదే విషయం లోకంలో కూడా చాలామంది అనుకుంటున్నారు. లోకంలో సువార్త చేయడానికి ఎలుగుంటే వీళ్ళు మా దగ్గరికి రావడం ఏంటి, వీళ్ళు దేవుని వాక్యాన్ని మాకు చెప్పడం ఏంటి, మాకన్నీ తెలుసు, మాకన్నీ జ్ఞానం ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ లోక జ్ఞానము చెప్పుడు దేవుడు వెర్రితనంగా చేశాడు. ఈ లోక జ్ఞానము ద్వారా దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ప్రియమైన వాళ్ళారా, మనకిచ్చినటువంటి జ్ఞానం ఏ జ్ఞానం తెలుసు? ఈ లోక జ్ఞానంలో మనకు శూన్యముగా ఉండొచ్చు, నువ్వు చదువుకోకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, ఎలాగ బ్రతకాలో తెలియకపోవచ్చు. కానీ వాళ్ళందరికీ లేనటువంటి ఒక అద్భుతమైన మర్మయుక్తమైన జ్ఞానం ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో దేవుడిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నీ వ్యక్తిగతమైన సువార్త ద్వారా ఒక్క వ్యక్తినైనా మనం రక్షించాలి. ఈరోజు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏ వ్యక్తి ఇతరులకు సువార్త చేయగలడు? ఏ వ్యక్తి ఇతరులకు ఎవరు చేస్తారు చెప్పండి?
ఈ ప్రపంచంలో ఒక్కలే చేయగలరు అలాగా. ఎవరు సువార్త చేయగలరు? చూడండి మత్తయి సువార్త. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, చాలా విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మీరు సర్వలోకమునికి వెళ్ళి, అదే మాట ఎక్కడ ఉంది నాన్న? చదువునాను, మర్చిపోయాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 16-15 రైట్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, చాలు. అక్కడ గమనించవలసిన మాట నానా, గమనించవలసిన మాట ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీరు అంటే ఎవరు అక్కడ? మరొకసారి చదవండి, కొంచెం పైకి వెళ్ళి చదవండి. 14 వచ్చి, పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూచిన వాటిని మాట నమ్మనందున వారిని అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించును. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఇప్పుడు గమనించండి, ఎవరు సువార్త ప్రకటించాలి? శిష్యులు మాత్రమే సువార్త ప్రకటించాలి, అందరూ సువార్త ప్రకటించడానికి లేదు. ఇప్పుడు నేను దాని యొక్క ఆత్మీయ భావం ఏంటంటే, నువ్వు శిష్యుడివేనా? ఏ మాట గురించి నేను చెప్తున్నాను? ఉద్యాన జలాశయంలో 4 రకాల స్థాయిలు కలిగిన విశ్వాసులు ఉన్నారు. కొంతమంది పాదముల వరకు నీరు కలిగిన వారు, వారు సువార్తకు ఎంపిక చేయబడిన వారు, అందరూ భారము వారి మీద పెట్టబడి ఉన్నది. ఈరోజు చెప్పవలసినటువంటి ప్రాముఖ్యం ఏంటంటే, ఎవరు సువార్త ప్రకటించాలంటే అందరూ కాదు. ఎందుకో తెలుసా? సువార్తకు తగినట్టుగా నడవలేని వాళ్ళు సువార్తను ప్రకటించడానికి అనర్హులు. సువార్త ప్రకటించబడాలి. ఏ సువార్త ప్రకటించబడాలి? వారు రాజ్య సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు రక్షణ సువార్తను కూడా ప్రకటించారు. వాళ్ళు ఏది ప్రకటించారు? వాళ్ళు రాజ్య సువార్త ప్రకటించారా? రక్షణ సువార్త ప్రకటించారా? నేను అందుకే అడిగాను. వినండి, 2 సువార్తలు ఉన్నాయి. రాజ్య సువార్త అంటే బాప్తీసమిచ్చే యోహాను ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రకటించారు. కానీ శిష్యులందరూ కూడా రక్షణ సువార్తను ప్రకటించారు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడు అని ఎవరినంటాం? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అందరూ కాదు. 3 ప్రాముఖ్యమైనటువంటి షరతులు దేవుడు మనకిచ్చాడు. ఒక విధంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడు అయితే ఖచ్చితంగా నువ్వు మాత్రమే సువార్త ప్రకటించాలి. నువ్వు సువార్త ప్రకటించిన వాడువా కాదవా, లేకపోతే ఈ సువార్తను ప్రకటించడానికి ఏమైనా అర్హత ఉందా అని అనుకుంటే చూడండి 14వ అధ్యాయం లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు. లూకాసు వార్త 14:25-26. జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు. ఇప్పుడు చెప్పండి, శిష్యుడు అనేటువంటి వాడు ఎవరు? 2 క్వాలిటీస్ అక్కడ చెప్పండి. మొదటిది చూడండి, అక్కడ తన కుటుంబమును గురించి చెప్పాడు. ఇక్కడ గమనించండి, తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ, భార్య ఉన్నది అక్కడ, పిల్లలు ఉన్నారు అక్కడ, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఉన్నారు. ఇది కాకుండా తన ప్రాణమును సహా. ఇప్పుడు చెప్పండి, మనము సువార్త ప్రకటించడానికి అర్హులమా అనర్హులమా? అర్హులమా అనర్హులమా అంటే అంత సైలెంట్గా ఉన్నారేంటి? చీల మండలము వరకు నీళ్ళు ఉండడం అంటే అంత ఆసామాస విషయం కాదు. నీ పాదములు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సియోను పర్వతముల మీద సుందరములు అన్నాడు? ఎందుకు అంత అద్భుతంగా ఉన్నాయి నీ పాదాలు అన్నాడు? ఓ రాజకుమారి పుత్రిక, నీ పాద రక్షల చేత నువ్వు ఎంత అందముగా నడుచున్నా అన్నాడు. దేవాదేవుడు పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత పైన నీ ముఖం చూడ్డు. ఏం చూస్తాడు? మొదట మన పాదాలు చూస్తాడు. ఎంత తిరిగినావో నా కొరకు తిరగడం అంటే ఏంటి? దేవుని యొక్క సువార్త కొరకు తిరగడం. విచిత్రం చెప్పనా?
ఎవరు ఆయన శిష్యులంటే తన ప్రాణము సహా ద్వేషించుకుంటే, ద్వేషించడం అంటే భార్యని విడిచిపెట్టేసి, పిల్లల్ని విడిచిపెట్టేసి, అన్నదమ్ములు విడిచిపెట్టేసి, అక్కచెల్ని విడిచిపెట్టేసి కాదు. ఒకవేళ సువార్త ప్రకటించవలసిన అవసరం వస్తే, ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి, నీ అక్కచెల్లు, నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ పిల్లలు, ఆఖరికి నీ ప్రాణము అడ్డు వచ్చినా కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డలు దేవుని యొక్క సువార్త కంటే ఎక్కువ కాదు అని ఎవడైతే అనుకుంటాడో వాడు శిష్యుడు. వాడు మాత్రం మీరు వెళ్ళి సర్వ సృష్టికి. చాలా ఈజీగా ఉంటుంది కదా, కష్టంగా ఉంటుందా? మొదటి షరతులను మనం ఫెయిల్ అయితే నిజంగా చెప్తున్నాను, ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నీ సువార్త కంటే నా ప్రాణాన్ని కానీ నా కుటుంబం కానీ ఎక్కువ కాదన్నట్టు నన్ను బలపరిచి వాడుకో ప్రభా అని మనం ప్రార్థన చేయుదుముగాక. రెండో షరతు రండి, 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల నాకు శిష్యుడు. రెండోది ఏంటో తెలుసా? మొదటిదేమో విడిచిపెట్టాలి, సిలువను ఎత్తుకోవాలట. ప్రభా ఒక ఎత్తుకోవడం దానికేముంది, ఎత్తుకోలేమా? కానీ ఎత్తుకోవడంలో చిన్న షరతు కూడా ఉంది. ఏంటో తెలుసా? లూకాసు వార్త రండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకొని. ఏంటి నాన్న? సండే ప్రభా మరి ఆదివారం తప్పదు కదా, మరి ఎత్తుకుంటాను, మరి మండే దించేద్దంటే కుదరదట. ఎలాగట? ప్రతి దినము. వినండి, అక్కడ అన్నాడు, బాగా గమనించండి. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని లేక సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రియ చెల్లి, తమ్ముడా, సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే అవమానం, సిలువ అంటే మరణం. దానికి తెగించిన వాడి సువార్తకు రండి, దేవుని సువార్తను ప్రకటిద్దాం దేవుని కొరకు. ఆ తెగింపు ఉందా? విచిత్రం చెప్పనా, ఎవరికి ఈ తెగింపు ఉంటుందంటే, నేను నా సొత్తు కాదు, నేను విలువ పెట్టి. ఇప్పుడు ఆ యజమానుడు ఏం చెప్తే ఆ దాసుడు ఏం చేయాలి? చేయాలా లేదా? నేను చెయ్యను అన్నాడు అనుకో, యజమానుడికి దాసుని మీద అధికారం ఉంది కదా, ఏదైనా చేస్తాడా చేయడా? ఏదైనా చేయడా. నన్ను ఎందుకు ఇలా చేసావు? పక్షపాత కాదు, తన ప్రాణాన్నే నీకు ఇచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైనరా? తన ప్రాణం అంటే తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు నీ కొరకు. ఎందుకో తెలుసా? నేను నీ కొరకు చనిపోతున్నాను, నా స్థానంలో నువ్వు నా కొరకు, చెప్పండి, నా కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలో తెలుసా? ఇతరులకు సువార్త చేస్తూ బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే ఆ బ్రతికేటువంటి బ్రతుకు శిష్యుడిగా బ్రతకాలి. అమ్మా, పాస్టర్గా కాదు, సేవకుడిగా కాదు, పరిచారికుడు. ఆయన శిష్యుడు ఎవరంటే తన్ను తాను సహా ప్రాణాన్ని కూడా ద్వేషించుకొని ఉపేక్షించుకొని తన సిలువను ప్రతిదినం ఎత్తుకున్నాం. ఇది రెండో షరతు. మూడో షరతు 33వ వచనం, లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది కొంత ఇచ్చి, కలిగినది అంతయు ఇచ్చి విడిచిపెట్టినవాడు. ప్రభువా, నేను నీ శిష్యుని ఒక జాబితాలో మూడిట్లో ఒక క్వాలిటీ కూడా నాకు లేదు. నేను సువార్తకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఈ మూడు అర్హత లేని వాళ్ళు సువార్త ప్రకటించకుండా ఉంటే చాలా బెటర్ అని నన్ను అనుకో. నాకు తెలిసి ఎవడు కూడా సువార్తకు రాడు రేపటి నుంచి. ప్రభు దగ్గరికి వద్దాం. దేవా, నా ప్రాణాన్ని కూడా నీ కొరకు ద్వేషించడం నేర్పించు. అంటే అర్థం ఏంటంటే, ద్వేషించడము, అసహించుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. ద్వేషానికి ఆపోజిట్ ఏంటి? ప్రభా, నిన్ను ప్రేమిస్తే నేను అన్నీ ద్వేషిస్తాను. ప్రభా, అన్నిటినీ ప్రేమించావు దేవుణ్ణి ద్వేషిస్తావు. రెండవ మాట, ప్రభా, నీ సిలువని ఒకరోజు ఎత్తుకోవడం కాదు, ప్రతిదినము అవసరమైతే నీ కొరకు శ్రమ, దరిద్రత, వస్త్రహీనత ఏదైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉంటాను. మూడోది ఏంటో తెలుసా? దేవా, నాకన్నీ నువ్వు ఇచ్చావు, నాకన్నీ కూడా. ఒక భక్తుడు చాలా చక్కగా రాశాడు తెలుసా ఆ పాట. నా
నాకున్న నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే రాకపోతే నేనసలే లేనయా. నీవు లేక నేను, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవే లేకపోతే నేనసలే. ఏదైనా ప్రభువే ఇచ్చారు కదా, ఏదైనా అన్ని సమస్తం ఆయన ఇచ్చారు కదా. ఆయన లేకపోతే ఏది లేదు కదా. ఏ వ్యక్తి ఇది అనుకుంటాడో, ప్రభా నీకంటే నాకు కను. విచిత్రం ఏంటి తెలుసా, ఆయన కొరకు ఏదైనా విడిచిపెడతాడు, ఏదైనా కాదనుకుంటాడు. ఈరోజు వారేంటి సువార్త ప్రకటించేవారు. ఉద్యాన జలాశయమా సువార్త ప్రకటించుదానా, సియోను కుమార్తె, వాక్యము అనేటువంటి నీళ్లతో నువ్వు తడపబడితే నువ్వు శిష్యుడిగా మారాలి కదా. నువ్వు శిష్యుడిగా మారితే నీ ప్రాణాన్ని ద్వేషించుకోవాలి, నా సిలువను ఎత్తుకోవాలి. నీకు కలిగి ఉన్నవి అంతటిని నువ్వు విడిచావు. నీకేమి కలిగి ఉంది? కలిగినవన్నీ ఆయన ఇచ్చినవే కదా. దాని అర్థం ఏంటంటే అన్నీ విడిచిపెట్టి బికారిగా దరిద్రుడిగా అవ్వడం దాని అర్థం కాదు. ఒకవేళ ఆస్తి నీకు అడ్డంకి వచ్చింది అనుకోండి, నీకున్నట్టు ఉద్యోగమే అడ్డంకి వచ్చింది అనుకోండి, నీకున్నట్టు ఓటీలే అడ్డంకి వచ్చింది అనుకోండి, నీకున్నట్టు పని అడ్డంకి వచ్చిందంటే, ఈరోజు సువార్త నేను నా ప్రభు సువార్త కోసం వెళ్ళిపోతాను. అవసరమైతే ఈరోజు కూలైన మానేస్తాను, కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్తాను. ప్రియమైన వారలారా, దేవుడు నీతో నాతో మనం మాట్లాడతాను. దేవుడు నిన్ను ప్రాణం ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు నీ కోసం. నీ కొరకు ఎవరు విడిపించలేదు. భూయిష్టమైనటువంటి స్థితిలో ఉన్న మన జీవితంలో దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి నేను సంపాదించుకుంటే ప్రభు కొరకు ఒక్క రోజు ఇవ్వలేమా? ప్రభు కొరకు సువార్త ప్రకటించలేమా? దేవా, నేను నా సొత్తు కాదయ్యా, పాపములో శాపములో చెడిపోయిన నా జీవితాన్ని నీ రక్తంతో నన్ను కడుక్కున్నావు కదా, నీ శిష్యుడిగా నన్ను చేసుకుంటావా ప్రభా? నేను ఇక నుంచి ప్రభా అటువంటి తీర్మానంలో ఉండి నీళ్ళు పాదముల వరకు వచ్చేటటువంటి వ్యక్తిగా నన్ను వాడుకో ప్రభా అని ప్రభు కొరకు మనం సిద్ధపరచబడదుము గాక. రెండవ మాట, రెండోది ఏంటి? ఈ ఉద్యానవనములో జలాశయంలో కొన్ని నీళ్లు ఎంతవరకు తడుపుకున్నారట? మోకాల వరకు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సువార్త చేసేటువంటి మొదటి అనుభవంలోకి రావాలి. రెండో అనుభవం ఏంటంటే ప్రార్థించే అనుభవంలోకి. ప్రార్థించే అనుభవం అంటే ఏంటో తెలుసా? చూడండి, పరమగీత గ్రంథంలోకి వద్దాం. 4వ అధ్యాయం పరమగీత గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. చూడండి, పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. వినండి, పరమగీత గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. 7వ అధ్యాయము 4వ వచనం. రైట్. నీ కందరము దంత గోపుర రూపము, నీ ఆ మాట అంటలేంచండి. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. ఏంటట? నీ నేత్రాలట జనపూర్ణమైన హెష్బోను పట్టణమున్న 2 తటాకములతో సమానం. వినండి ఈ మాట. నా ఉద్యాన జలాశయమా, నీళ్లతో నింపబడినదానా, వాక్యము వినాలి. నీళ్లతో నింపబడినటువంటి సంఘమా, ఆ నీళ్లు పాదముల మట్టుకు నిన్ను తడిపాను. ఎందుకో తెలుసా? సువార్త చేస్తావని. రెండోది, నీళ్లు కొంచెం పెంచాను. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తావని. నీ ప్రార్థనట ఎలాగుండాలో తెలుసా? ఈ 2 తటాకములు అంటే చెరువులని అర్థం, లేకపోతే సరస్సులని అర్థం. 2 తటాకాలంటే మొదటి తటాకము కుడి కన్ను, రెండో తటాకము ఎడమ కన్ను. నీ నేత్రములట జనపూర్ణమైన హెష్బోను పట్టణం. బాగా గమనించండి, హెష్బోను పట్టణము అమోరీలు రాజు అయినటువంటి సియోను అటువంటి వ్యక్తి పరిపాలించేవాడు. ఇప్పుడైనా చెప్పడానికి సమయం లేదు. అమోరీలు అంటే ఎవరు? అన్యులు.
అన్యులు ఉన్నటువంటి ఆ పట్టణం అట్ట జనపూర్ణం అంటే అర్థం ఏంటి? జనపూర్ణం అంటే మనుషులతో నింపబడింది. ఆ పట్టణము జనములతో నింపబడితే నీ కన్నీరు లేకపోతే నీ 2 కళ్ళు జలమయమైనటువంటి కన్నీటి ప్రార్థనతో నింపబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? పట్టణం ఎలాగుంది? జనముతో నింపబడింది. నీ కళ్ళు ఏమి నింపబడాలా? నీళ్లతో నింపబడాలి. నీళ్లు మనుషులకు సాదృశ్యం, నీళ్లు ప్రార్థనకి సాదృశ్యం, నీళ్లు కన్నీటికి సాదృశ్యం. అయితే ఎలా? ఈ జనపూర్ణమైన పట్టణం ముందు చూశారు వాళ్ళు ఎలాగున్నారంటే చూడండి, యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను. అమ్మా, చెల్లి, తమ్ముడా, వినాలి ఈ మాట ఈరోజు నువ్వు తీసుకొని మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు, దేవా నాకు నీళ్ళు అనుగ్రహించావు, అది ఒక బాధ్యత, సువార్త చేయాలని, అది శిష్యుడిగా నన్ను మార్చు. ఇప్పుడు 2వ మాటకు వస్తున్నా, ప్రభా ఈ ఉద్యాన జలాశయంలో కొంచెం నీళ్ళ స్థాయిని పెంచావు, వాక్యపు అనుభవాన్ని పెంచావు, వాక్యపు స్థాయిని పెంచావు, వాక్యం యొక్క నాయనా స్థితిని పెంచావు కదా, ఇక నుంచి ప్రభా నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ఎవరి కొరకు తెలుసా? నా జనులలో బ్రతికున్న వారి గురించి కాదు. అత్తులైన వారు అంటే అర్థం ఏంటో తెలుసా? నా జనులు అనేక మంది ఆత్మీయముగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు దేవుని సువార్త అంటే వచ్చేవారు, ఒకప్పుడు దేవుని మందిరం అంటే వచ్చేవారు, ఒకప్పుడు దేవుని యొక్క పనులంటే ఇష్టపెట్టుకున్నారు, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో ప్రేమగా వెంబడించారు. ఈరోజు సువార్త చేసేవారు లేరే, దేవుని వాక్యం ప్రకటించేవారు లేరే, సహకరించేవారు లేరే, సువార్త పనికి తోడుకున్నవారు లేరే, వాయిద్యాలు వాయించేవారు లేరే. దేవుని మందిరము, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య అంటే ఎంత ఇష్టముగా చేసేటువంటి వారు ఈరోజు ఏమైపోయారు తెలుసా? ఆత్మీయమైనటువంటి స్థాయిలో దిగజారుడు స్థాయిలో ఉన్నారు. ఎవరో తెలుసా వీరు? గత రాత్రి కూడా నేను చెప్పినట్టు నాకు గుర్తు, వారి హృదయము తిండి వలన, మత్తు వలన, ఐక విచారము వలన మందముగా తయారైపోయాయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ, నీ హృదయం ఎలాగుంది? నీ హృదయము తిండి వలన, మత్తు వలన, ఐక విచారాలు, ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుంటామా, ఇటువంటి స్థాయిలో కానీ నేను ఉండుంటే దేవుడు నిన్ను అంటున్నాడు, నిన్ను మోకాలు లోతు వరకు ఈ యొక్క నీళ్ళు అనేటువంటి వాక్య ప్రవాహాన్ని నీ వరకు ప్రవహింపజేస్తాను. ఆర్ యు రెడీ టు ప్రే ఫర్ ద పీపుల్ హూ ఆర్ అండర్ ద డెడ్? చనిపోయినట్టు ఉంటారు. నీ ఆత్మీయ స్థాయి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కూర్చున్నారు మన జీవితాల్లో. దేవా ఒకప్పుడు మందిరానికి వచ్చేదయ్యా, ఒకప్పుడు మందిరం అంటే ఇష్టమయ్యా, ఒకప్పుడు మందిరపు కార్యక్రమాలు అంటే ఇష్టం ప్రభా, ఈరోజు మందిరానికి రావడం మానేశారు. ఈరోజు మందిరానికి రాకుండా ఎక్కడెక్కడ ఉంటున్నావు నువ్వు? నీ ప్రాణప్రియుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణమిచ్చి నిన్ను కొనుక్కున్నది ఇతరులతో నిన్ను సంభాషించడానికి, ఇతరులతో సహవాసం చేయడానికి, ఇతరుల యొక్క సాంగత్యంలో పాల్గొనడానికి కాదు. ఎన్ని పరిస్థితులు రాని నా దేవుని మందిరము నేను విడిచిపెట్టము. ఆదివారం పూట కూడా కొంతమంది తమ జీవితంలో ప్రభు చేసిన త్యాగము గుర్తుండకపోతే వలవల వేడిచేటువంటి ఏడుపులు దేవుడికి అవసరం లేదు. నీ వల్ల దేవునికి ఏం ఉపయోగం ఉండడం లేదు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఏదో అలాగ వస్తావు, ఆ రోజు అలాగ వెళ్ళిపోతావు, అంటే ఏదో వింటావు, అలా వెళ్ళిపోతావు. అది కాదు ప్రేమిన వాళ్ళరా. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను ఎందుకు అర్థం చేసుకోము మనం? దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆ కృపను ఎందుకు అర్థం చేసుకోడు? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు సమాధానం లేక, సంతోషం లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మన బ్రతుకుల్ని దేవుడు ఆ మందిర ప్రవాహములను తీసుకొచ్చి ఈ మందిరంలో నిన్ను కూర్చొని పెట్టాడు కదా, సంఘములో కూర్చొని పెట్టాడు కదా, అద్భుతమైన వాక్యముతో నిన్ను ఎప్పుడు సంధింపజేస్తాడు కదా. నీ హృదయం వేటి కొరకు ఎందుకు స్పందించడం లేదు? కారణం ఏంటో తెలుసా? దేవుడి కంటే తిండి, మత్తు, ఐహిక విచారాలు, లోకము, లోకపోకడలు, లోక వ్యవహారాలు ఎక్కువైపోయినా మనకి. అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాం. నేను గత రాత్రి కూడా చెప్పినట్టు గుర్తు, మనం ఎన్ని చేసినా వ్యక్తిగతంగా ప్రభువుతో మనం గడిపేటటువంటి ప్రార్థన సమయం లేకపోతే నీ భక్తి జీవితం శూన్యం. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎవరి కొరకు ప్రార్థన చేయాలో తెలుసా? ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది, సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేసాడో తెలుసా? అలాగ ప్రార్థన చేయగలుగుతామా? ఇక్కడ అంటున్నాడు యెర్మీయా తీర్మానం ఏంటో తెలుసా? నా తల జలమయముగా. తల జలమయం అంటే అర్థం ఏంటో? తల మునిగిపోద్దట. ఈయనేమో తల మునిగిపోద్ది అన్నాడు. దావీదేమన్నాడు? నా పడక
నేను కన్నీరుకెత్తే నా పడకే లేచిపోద్దా అంటాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తాట, ఆయన చెమటట రక్త బిందువుల వల్ల అయిపోయాయట. ఏంటి ఒక్కొక్కరు ప్రార్థన. వీళ్ళందరికంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. ఎంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన. 31వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరముల రాత్రి పగలు ఎలా విడుచుచు 2 తటాకములు 2 కళ్ళ ద్వారా కన్నీరు విరుస్తున్నాడు. దేని కొరకో తెలుసా? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పితినని మీరు. ఆ పైన ఒక మాట 28వ అధ్యాయం. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘమును కాయటకు. ప్రియమైన వర్లరా, సంఘ బిడ్డల కొరకు అపోస్తలుడైన పౌలు దైవజనుడు, సేవకుడు, యాజకుడు, సువార్తికుడు చేస్తున్నటువంటి రెండో పని ఏంటో తెలుసా? దేవా, నాకు ఈ సంఘమునిచ్చావు, సంఘములో ఉన్న బిడ్డలున్నారు, వీళ్ళందరూ నా కుటుంబం ప్రభా. చెప్తున్నాను, మనము సంఘములో ఒక శరీరం అయితే, శరీరంలో మనం అందరం అవయములు అయితే, ఒక్క దుమ్మిరిగితే, ఒక్క బోనిగిరిగితే మిగతావాడు బాధపడిపోతుంటాడు. మీరు ఎవరైనా చెప్పండి, చెయ్యి ఎప్పుడు ఇరుగుతుంది? చాలా థ్యాంక్ యూ జీసస్ అన్న విన్నాడు ఎవడ ఉన్నాడా? అమ్మ అర్థమైందా? దుమ్ము లేకపోతే ఆ యొక్క ఎముక ఇరిగితే ఆ బాధ తట్టుకోలేము. మన సంఘములో ఏ ఒక్క విశ్వాసైనా ఆత్మీయ జీవిత పరిణితిలో పడిపోతే, కృపకు దూరం అయిపోతే, దేవుని మందిరానికి దూరం అయిపోతే, సహవాసానికి రాకపోతే వారి కొరకు మనం ఎటువంటి వారిగా చెప్పండి? 2 తటాకముల వలె తల జలమయముగా చేసుకున్నటువంటి ఇర్మియాలాగా ఉన్నామా? 2 దావీదు వలె పరుపుని తేల చేసేటటువంటి కన్నీటి ప్రార్థనలో ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చెమట బిందువులో మార్చేటువంటి వారికి ఉన్నామా? లేక అపోస్తలుడైన పౌలు వలె తన సంఘస్థుల కొరకు రాత్రి మగళ్ళు 3 సంవత్సరాలు కన్నీరు కార్చేటటువంటి వారిగా ఉన్నామా? తీర్మానం నీదే. 3వ మాటకు వస్తున్నాం రండి. 3వ మాట చెప్పండి. 3వది రండి, ఆ మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. ఇక ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండేను. ఏం చెప్పాను దీనికి? పరిచర్య. ఎటువంటి పరిచర్య ఇది? ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను పరిచర్య చేయటానికి రాలేదు, పరిచర్య చేయించుకున్నటకు రాలేదు. నానా ఈరోజు పరిచర్య చేయడం అంటే 3 స్థాయిలు చెప్తాను, బాగా గమనించాలి. పరిచర్య ఏ వ్యక్తి అయినా చేయాలనుకుంటే ఈ 3 స్థాయిలు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మొదటిది, ఎవరు పరిచర్య చేయగలరు అంటే, మొట్టమొదట సమర్పణ కలిగిన వారే చేయగలరు. అందరూ చేయలేరు. ఏది పరిచర్య చేయమని చూద్దాం ఎవరినైనా. సమర్పణ అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఎప్పుడు చెప్తాను సమర్పణ 3 విషయాలు. చెప్పండి. నీ సమయమును దేవుని కొరకు ఇవ్వగలగాలి, నీ సామర్థ్యాన్ని దేవుని కొరకు ఇవ్వగాలి, అవసరమైతే నీ సంపదని దేవుని కొరకు ఇవ్వగలగాలి. సమర్పణ కలిగిన వారు మాత్రమే పరిచర్య. ఇప్పుడు దేవుడు ఈ ఉద్యాన జలాశయంలో చెప్పండి, మొదటిది పాదాల వరకు నీళ్ళు తీసుకొచ్చాడు. వాక్యము ద్వారా నిన్ను బోధిస్తున్నాడు, వాక్యముతో నిన్ను నింపుతున్నాడు పాదాల వరకు. తర్వాత 2 మోకాళ్ళ వరకు నువ్వు ప్రార్థన చేసే దానిగా దేవుని వాక్యము నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం కొంచెం స్థాయి పెరిగింది. ఏంటో తెలుసా? నువ్వు పరిచర్య చేసేటటువంటి వాడిగా ఉండాలని మొలలోతు వరకు నేను వాక్యములో దేవుడు ముంచుతున్నాడు. ఈరోజు పరిచర్య చేయడానికి ఏది నీకు అడ్డొస్తుంది? నీ సమర్పణ ఖచ్చితంగా ఉండాలి. సమర్పణ లేకుండా నువ్వు పరిచర్య చేయడానికి లేదు. సమర్పించుకున్నాను, దేవా ఈరోజు చేపలు వేసేటటువంటి బాధ్యత అన్న నాకు ఇచ్చాడు, నేను చేపలు వేయాలి, నా బాధ్యత వాయిద్యాలు వాయించాలి, అది చూసుకోవాలి, లేకపోతే బయట టెంట్స్ వేయాలి, లేకపోతే కుర్చీలు వేయాలి, లేకపోతే మందిరాన్ని శుభ్రపరచాలి. ప్రియమైన వర్లరా, ఇది దేవుని వాక్యం. ఈరోజు నేను చెప్పేది కాదు, ఇది దేవుడు ఆల్రెడీ దేవుని వాక్యంలో నీకు నాకు ఇచ్చాడు. అమ్మా, సమర్పణ కలిగి బ్రతుకుతున్నామా? సమర్పణ నీ సమయం విషయంలో కలిగి ఉన్నావా? అమ్మా, ఈ సమయం ఎక్కడ కలుపుతున్నావు? ఈరోజు దేవుని మందిరం కదా, ఈరోజు దేవుని మందిరికి రావాలి కదా, ఈ సమయాన్ని నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు? బంధువులతోనా, స్నేహితులతోనా? ఎక్కడ నీ స్థాయి ఏంటి, నీ స్థలం ఏంటి, నీ సిద్ధపాటు ఏంటి? అరే ఈరోజు ఒక్క మాట గమనించండి. ఈరోజు నేను మందిరమును
ఓకే వెళ్ళకుండా ఈ సమయాన్ని మా వాళ్ళతో నేను గడుపుతున్నాను కదా అని అనేటప్పుడు ఆ సమయాన్ని గడిపేటువంటి వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? చాలా సంతోషంగా ఉంటారా లేదా? అరే చెప్పండి, నీ సమయాన్ని ఆదివారం పూట దేవుని మందిరంలో గడపాలి. ఆ సమయాన్ని ఎక్కడికి ఇచ్చావు? నీ ఫ్రెండ్స్కి ఇచ్చావు, నీ నైబర్స్కి ఇచ్చావు, నీ కొలీగ్స్కి ఇచ్చావు, నీకున్న ఆనందాల కోసం ఇచ్చావు. మంచిదా కదా? ఇవ్వడం మంచిదా కదా? ఇచ్చావు, బాగానే ఉంది, తప్పేం కాదు. కానీ దాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారా లేదా? సంతోషిస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నీకు తెలియని ఒక విషయం ఏంటంటే సార్, నీవు వారిని సంతోషపట్టేటువంటి కోణంలో నీ దేవుణ్ణి బాధపరుస్తున్నావు. రేపు గత ఆదివారం, ముందు ఆదివారం, ఆ ముందు ఆదివారం ఎన్ని రోజులైతే దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి నువ్వు బ్రతుకుతావో, నేను బ్రతుకుతామో, మనం అందరం బ్రతుకుతామో, దేవుణ్ణి అంతగా దుఃఖపరు. అందుకే అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు. సమర్పణ కలిగిన వారే ఉండగలరండి, అందరూ ఉండలేరు. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం నా ప్రభు మందిరానికి వెళ్ళాలి, నా ఆరాధన చేయాలి. గత ఆదివారం నుంచి ఆదివారం నాలో పొరపాట్లు, ఆటంకాలు, అడ్డంకులు ప్రభా నాలో ఎన్ని ఉన్నాయో వాటిని అన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, సమరించుకోవాలి, విడిచిపెట్టాలి అనేటువంటి తీర్మానం ఎవరిదైతే ఉంటుందో వారు మాత్రమే పరిచర్య చేయగలరు. పరిచర్యలో మొదటిది సమర్పణ. రెండోది ఏంటో తెలుసా? చెప్పండి. వెరీ గుడ్ సిస్టర్. సాక్ష్యం లేకుండా ఏం పరిచయం చేస్తావయ్యా? నేను తెలియ కొడతాను. సాక్ష్యమే లేదు జీవితంలోని. ఏంటి యేసుప్రభు పరిచయం చేద్దా? ఆయన ఏమండి జాషువా దాస్ అన్న మందిరంలో పరిచయం చేస్తారు, కానీ నీకు తెలుసా సాక్ష్యం? లంచాలు తీసుకుంటాడండి. లంచాలు తీసుకొని ఉద్యోగంలో రాయిని అటు ఇటు తర్జుమా చేస్తాడండి. ఇంకేం సాక్ష్యం? నీ గురించి సాక్ష్యం ఏంటో? సంఘము వెలపట, సంఘము లోపట. ఎన్నిసార్లు చెప్పుంటాను, ఈ 3 సాక్ష్యాల ద్వారా నువ్వు కానీ జీరో అయిపోతే, నేను ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. నీ సాక్ష్యము కాపాడటం కొరకు నువ్వు ఎంత కాలమైనా నటించి మనుషులను మోసం చేయొచ్చు. వినండి, ఏంటట? మనుషులను మోసం చేయొచ్చు, సంఘస్థులను కూడా నువ్వు మోసం చేయొచ్చు. నీ కళ్ళుని సృజించిన ఆ కన్న తండ్రి అయిన దేవుని మాత్రం. నీకొక్క విషయం చెప్పనా, ఇలాగ ఎవరైతే బ్రతుకుతారో వారికి దేవుడు పెట్టినటువంటి ఒక టైటిల్ ఏంటి తెలుసా? వేషధారి. క్షమించండి, నేను వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. ఒకవేళ ఈరోజు నేను అలాగే ఉంటే, ఒకవేళ నేను అలాగే బ్రతికితే, దేవా నాకు సమర్పణ దయచేయి, నాకు సాక్ష్యము దయచేయి. మూడోది ఏంటో తెలుసా? ఏంటనా? సిద్ధపాటు. వెరీ గుడ్. సిద్ధపడదాం. దేవా నీ పరిచయం చేయడానికి నన్ను సిద్ధపరచు తండ్రి. నాయన అన్నిటినీ, చెల్లి తమ్ముడా వినండి, రేపో మాపో గోతికి వెళ్ళిపోయినటువంటి మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. ఎలా సిద్ధపరుస్తాం తెలుసా? ఎలా చెప్పండి? ఒక చచ్చిపోయిన శవానికి ఎలా సిద్ధపరుస్తాం? బతికున్నప్పుడు కూడా అలా సిద్ధపరచడండి. ఏం చేయాలి? అవునా కదా? ఆడికి స్పెషల్ పెట్టే, ఆడికి మంచి స్పెషల్ స్నానం, సెంటు, ప్రపంచంలోని లేని అద్భుతమైన సెంట్లు అన్నప్పుడే కొడతారు. సచ్చినోడికి తెగ పౌడర్ రాసేస్తాం, పైనుంచి తెల్ల కరిడిపోయినట్టు అయిపోతాడు. అవునా కదా? చెయ్యి లేపరంటే ఇలాగంటాడు, బుర్ర లేపంటే ఇలాగంటాడు, బుర్ర తెప్పరంటే ఇలాగంటాడు. అవునా కదా? వీడంతా ఎలాగైపోతాడు? జీవము లేనటువంటి శరీరములకి నువ్వు అంత అద్భుతంగా ఒక్క రోజు కోసం, ఒక్క పూటకి, ఆ క్షణానికి నువ్వు అలా తయారు చేస్తే, ఈ శరీరము ద్వారా నిత్యము ప్రభువుతో సహవాసం చేయాలి. మనం సిద్ధపరచుకోవాలి. అందుకే సిద్ధపాటులో శ్రేష్టమైన సిద్ధపాటు ఏంటో తెలుసా? సహోదరులారా, సజీవ యాగముగా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించు. సజీవ యాగంగా, చచ్చిపోయినప్పుడు కాదు. సజీవ యాగంగా అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని అవయవాలు పనిచేస్తాయి, ఈ అవయవాలన్నీ లోకం కొరకు చచ్చిపోయినట్టు. అందుకంటాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములు కాకుండా నీతి సాధనములుగా దేవుని కొరకు ఉపయోగించండి. ఎంతమంది అవయవాలు దేవుడు నీకు ఇచ్చిన అవయవాలని దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తున్నాం? చూపు, మాట, తలంపులు, ఆలోచన, ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ సాధనాల ద్వారా చేసే ప్రతి పని దేవుని కొరకు ఉపయోగించాలి. మూడోది, నాలుగోది, ఆఖరిది నేను చెప్పి ముగిస్తాను. మర్మము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఏంటో తెలుసా? ఎంత బ్రతికి, ఎంత భక్తి చేసి, ఎంత సువార్త చేసి, ఎంత ప్రార్థన చేసి, ఎంత పరిచర్య చేసి, నీ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం వస్తున్నాడో తెలుసా? నీ కోసమే, నా కోసం, మనందరి కోసం. ఎందుకో తెలుసా? నీ పాదాలు చూడటం కొరకు, నీ మోకాళ్ళు చూడటం కొరకు. ఎంతమంది కొరకు ప్రార్థన చేసావు తల్లి?
ఎంతమంది రక్షణ లేకుండా చనిపోయినటువంటి వారు ఉన్నారు. రక్షణ సువార్త వెళ్ళకుండా, దేవా నేను జార్ఖండ్ వెళ్ళలేనయ్యా, నేను ఢిల్లీ వెళ్ళలేను ప్రభా, మారుమూల ప్రదేశానికి వెళ్ళలేను ప్రభా. తండ్రి అక్కడున్న ఒక్క వ్యక్తిని నీ సువార్త చేయటం కొరకు లేపండి ప్రభా. నువ్వు చేసినటువంటి కన్నీరు ఏమైంది? డ్యామ్ దేవుడు ఓపెన్ చేసి ఆ ప్రవాహాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? జార్ఖండ్ ప్రాంతంలోకి ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. అలాగే కదా ఎంతోమంది సహోదరులు, నాయన ఈ ప్రాంతంలో ఒక సేవకుని నిలబెట్టంటే అది మహాభయంకరమైన విగ్రహారాధన ప్రదేశంలో నుంచి దైవజనుడు భక్సింగ్ గారు లేపలేదా? సాధు సుందరుని లేపలేదా? ఎంతోమంది లేపలేదా? ఆఫ్రికా దేశము చీకటి ఖండంలో ఉన్నటువంటి అనేక మందిని లేపలేదా? దేవుడు లేపుతాడు. అక్కడ నీ సహోదరులు ఉన్నారా? అక్కడ నీ బంధువులు ఉన్నారా? అక్కడ నశించిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి సువార్త ప్రకటించలేని వారు మనం వెళ్ళలేము గాక, కానీ వెళ్ళేటట్టుగా అక్కడ నిలబెట్టేటట్టుగా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఒక్క వ్యక్తి కొరకు లేపబడ్డానికి నువ్వు చేయాల్సిందేటో తెలుసా? నా కన్నులు హెష్బోను, జనపూర్ణమైన హెష్బోను పట్టణము వలె 2 తటాకములను దేవా నా కళ్ళను జలమయముగా నాకు చెయ్యి ప్రభా అని ప్రభు కొరకు నువ్వు ప్రార్థిస్తే దేవుడు అక్కడ వ్యక్తిని లేపుతాడు. మూడోది ఏంటో తెలుసా? ఎవ్వరో ఏదో వచ్చి చేస్తారనుకోకు. నీవు చక్కగా చేయండి. పరిచయం చేసేటప్పుడు దేవుడు ఏం చూస్తాడన్నాడు? సమర్పణ చూస్తున్నాడు కదా. సమర్పించి చూసుకుందాం, సాక్ష్యం కలిగి ఉందాం, దేవుని కొరకు సిద్ధపడతాం. 4వది ఆఖరిది, సంఘ మర్మమైనటువంటి వారు అనగా, ప్రభువా సువార్త చేసి అలసిపోయాను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినట్టు ఆయుష్కాలాన్ని కొరకు ఉపయోగించాను ప్రభువా, దయా నువ్వు చెప్పినటువంటి బాధ్యత ప్రార్థన చేస్తూ చేస్తూ వచ్చాను ప్రభువా, దేవా నీ కొరకు నేను ఏం చేశాను? పరిచయం చేశాను. ఆయుష్ అంతా అయిపోయింది, ఆరోగ్యం అంతా అయిపోయింది, దేవా ఇప్పుడు వస్తావు, అయితే నీవు వస్తేనే వారు రావాలి, నేను వెళ్ళిపోవాలి. ఆ నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడు ఏంటో తెలుసా? సంపూర్ణంగా ఇక్కడి వరకు ఎందుకు నింపుతాడో తెలుసా? నిరీక్షణ కలిగి మనం లాస్ట్ వరకు ఏమాలి? బ్రతకాలి. ఎలా బ్రతకాలి తెలుసా? నా ప్రాణప్రియుడు రేపు రాబోతున్నాడు. ఏమని టైటిల్ ఇస్తాడో తెలుసా? నా ఉద్యాన జలాశయమా, నా ఉద్యాన జలాశయమా. ప్రభా నాకు అటువంటి పేరు. ఉద్యాన జలాశయం అంటే నేలతో నిండిన తొట్టు మాత్రమే కాదు, ఈ 4 స్థాయిలు ఎవరైతే పరిపూర్ణలుగా తీర్చబడతారో వాడిని దేవుడు ఏమంటాడో తెలుసా? నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఇది పై స్థాయి. ఆఖరి స్థాయి ఏంటో తెలుసా? నా ఉద్యాన జలాశయం. నీ యొక్క జలమును బట్టి నా ఉద్యానవనంలో అనేకమైన వృక్షాలు ఈరోజు నువ్వు వెళ్ళిపోతావు ప్రభు దగ్గరికి. ఆ చెట్టులన్నీ ఇప్పుడు పుష్పించి ఫలించి కాయలు కాసి పండ్లు కాస్తున్నాయి. ఆ పండ్లని దేవుడేమంటాడు? శ్రేష్టమైన ఫలాల్ని ఆయన అనుభవించడానికి దగ్గరికి వస్తున్నాడు. అటు రీతిగా మనమందరం కూడా ఉద్యాన జలాశయం వలె దేవుడు మనల్ని సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.